జగన్మోహన్ రెడ్డి గారి ఘనమైన పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. కానీ నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో 8వ స్థానంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది అని చెప్పని ఒక కథనాన్ని వాళ్ళు వండి వార్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్రంలోకి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయి. అలా పెట్టుబడులు రాష్ట్రంలోకి ప్రవహించడానికి కావాల్సిన మెరుగైన పాలసీలు, మెరుగైన పాలనా విధానాలు, అటువంటి అనుకూలమైన వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కొనసాగింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కాయి. కానీ నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అటువంటి పరిస్థితి లేదు అని చెప్పని ప్రజలకు ఒక మాయల మరాఠీ లాంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 అని చెప్పనే ఒక సూచీని విడుదల చేస్తే దాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర పరిశ్రమలు అలాగే అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ వాళ్ళు బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ BRAP ఆ నివేదిక ఆ రోజుల్లో కేంద్ర పరిశ్రమల శాఖ వాళ్ళు విడుదల చేసిన నివేదికని ఈనాడు నీతి ఆయోగ్ ద్వారా విడుదల చేసిన సూచీతో పోల్చి ఈ 2 నివేదికలు ఒకటే అని చెప్పని ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేరు, అలాగే ఇప్పుడు నీతి ఆయోగ్ ద్వారా విడుదల చేయబడిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది వేరు అనేది సహజంగా ఇటువంటి సాంకేతికపరమైన పదాలు అలాగే కొంచెం అకాడమిక్ పరిజ్ఞానం కలిగిన వారికి మాత్రమే అర్థమయ్యే ఇటువంటి పదాలు సామాన్య ప్రజానీకానికి అర్థం కావు. కాబట్టి సాక్షి ద్వారా ఏదో ఒక విష ప్రచారాన్ని ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోయటానికి ఒక సాధనంగా వాడుకోవటానికి ఏ అవకాశం దక్కితే ఆ అవకాశం ద్వారా మాకు విష ప్రచారం చేయటమే మా ఎజెండాలో భాగం అన్నట్టుగా సాక్షి ఈ కథనాలు వండి వరుస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది, మనకొక పాపులర్ సామెత ఉంది, పిల్లి నల్లదా తెల్లదా అనేది అప్రస్తుతం, ఎలుకలు పట్టిందా లేదా అనేది ముఖ్యమని చెప్తారు. అలాగే ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జగన్మోహన్ రెడ్డి 1వ స్థానంలో నిలిపితే ఏంటి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో ఉంటే ఏంటి అనేది ఒకసారి మనం వివరించి చెప్దాం. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 1వ స్థానంలో నిలిపిన పర్యవసానం రాష్ట్రానికి అతని ద్వారా తెచ్చిన పెట్టుబడులెన్ని, అతని ద్వారా స్థాపించబడ్డ పరిశ్రమలెన్ని, అతని హయాంలో కల్పించబడ్డ ఉపాధి ఎంత అనేది ఏనాడు సాక్షి పత్రిక ద్వారా కానీ వైసీపీ పార్టీ అఫీషియల్ ప్లాట్ఫామ్స్ మీద కానీ అలాగే అధికారికంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఏ సందర్భంలో ప్రస్తావించిన నేపథ్యం లేదు. అలాగే ప్రజలకు విడమర్చి చెప్పిన సాహసం కూడా వాళ్ళు చేయలే. కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు లాంటి ఒక విధ్వంసకర నిర్ణయం తీసుకున్న పర్యవసానం నాడు కేంద్ర ప్రభుత్వం పదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇటువంటి విధ్వంసకర నిర్ణయ పర్యవసానం దేశీయంగా అలాగే అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారుల మీద ప్రభావం చూపుతుంది. ఒక ప్రభుత్వం తాను చేసుకున్న ఒప్పందాలని తానే మళ్ళీ తిరిగి రద్దు చేసిన పక్షంలో పెట్టుబడిదారుల్లో పారిశ్రామికవేత్తల్లో అపనమ్మకం కలిగించినట్టు అవుద్ది. రాష్ట్ర బ్రాండింగు దేశ బ్రాండింగ్ కూడా దెబ్బతింటానికి కారకం అవుతుంది అని చెప్పని ఎన్నిసార్లు హెచ్చరించే ప్రయత్నం చేసినా అటువంటి హెచ్చరికల్ని పెడచెవిన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దుతో పాటుగా ఆనాడు విజయవంతంగా నడుస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల టెండర్లన్నిటినీ రద్దు చేసిన పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింది. అదే క్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా విజయవంతంగా నడుస్తున్న పరిశ్రమలను ముగించివేయడానికి రాజకీయ పరంగా కక్షపూరితమైన చర్యల్లో భాగంగా ఆనాడు భారీ పరిశ్రమల మీద అతను కక్ష కట్టి అతను ఆ పరిశ్రమల్ని మూసివేయించే నేపథ్యం, అలాగే అమరావతి రాజధాని స్టార్టప్ ఏరియాకి సింగపూర్ కన్సార్షియంతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయటం, ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ని తరిమివేయటం, ఇట్లా పదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి తరిమివేయబడ్డ సంస్థల లిస్టు మనం చెప్పొచ్చు. అదే సందర్భంలో
2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ టెన్యూర్లోనే ఎన్ని లక్షల కోట్ల రూపాయల సంస్థలు, ఎన్ని వేల సంస్థలు గ్రౌండింగ్ అయ్యాయి అని చెప్పని అది మీరు నేను చెప్పడంలా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో నాడు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారే కౌన్సిల్లో తమ పార్టీకే సంబంధించిన కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం చెప్తూనే వారిచ్చిన సమాధానం ఒక్కసారి ప్రజలకు కూడా విడమని చెప్పే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 11069 స్టార్డ్ క్వశ్చన్కి సమాధానంగా ఆ క్వశ్చన్ సంధించింది కూడా గోవిందరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, జంగా కృష్ణమూర్తి గారు, నాటి వైసీపీ కౌన్సిల్ సభ్యులు. వారు లేవనెత్తిన ప్రశ్నకి సమాధానంగా వారు లేవనెత్తిన ప్రశ్న కూడా ఏంటి? డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎన్ని సెటప్ అయ్యాయి, ఎప్పుడు 2014 జూన్ నెల నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం ముగిసే వరకు, అంటే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఎన్ని సంస్థలు గ్రౌండింగ్ అయ్యాయి, దాని ద్వారా కల్పించబడ్డ ఉపాధి ఎంత అని చెప్పని వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాడు వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కౌన్సిల్కి ఇచ్చిన సమాచారం, అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ఓవరాల్గా 39,213 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో గ్రౌండింగ్ అయ్యాయి. అలాగే లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి 237 సంస్థలు గ్రౌండింగ్ అయినాయి. ఓవరాల్గా 39,450 సంస్థలు ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో గ్రౌండింగ్ అవడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ సంస్థలు గ్రౌండింగ్ అవడం ద్వారా ఓవరాల్గా 4,19,549 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ రంగంలో, అలాగే 93,802 కోట్ల రూపాయలు లార్జ్ అండ్ మీడియం సెక్టార్లో ఆనాడు పెట్టుబడులు రావడం జరిగింది. ఓవరాల్గా 5,13,351 కోట్ల రూపాయలు 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అయిన పెట్టుబడులు, వీటి ద్వారా కల్పించబడ్డ ఉపాధి ఆ ఒక్క టెన్యూర్లోనే ఓవరాల్గా 5 లక్షల మందికి పైగా ఉపాధి కల్పన జరిగింది అని చెప్పని నాటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నాడు కౌన్సిల్ వేదికగా తెలియజెప్పిన సమాచారం. మరి ఇటువంటి అధికారిక సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంచుకొని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉపాధి కల్పన జరిగింది అని చెప్పని అడ్మిట్ కాలేదు. అలాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షి పత్రికలో కానీ, అలాగే వాళ్ళ పార్టీ అధికారిక ప్లాట్ఫామ్స్ మీద కానీ ఈరోజు మేము ఇంత బాహాటంగా ఇంత అధికారికంగా విడుదల చేస్తున్న గణాంకాలకి అనుగుణంగానే వాళ్ళ పార్టీ పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా కొనసాగిన 5 సంవత్సరాల టెన్యూర్లో 2019-24 మధ్యకాలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించగలిగారు, అలాగే ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన చేయగలిగారు అని చెప్పగలిగే ధైర్యం, సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆయన పదే మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పేవి 2 చెప్తారు. ఒకటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు, అలాగే నెలకు 5,000 రూపాయల జీతాలు ఇవ్వబడిన వార్డు, అలాగే గ్రామ వాలంటీర్ల గురించి. ఇంతకంటే భిన్నంగా మేము ఈ ప్రైవేట్ రంగంలో తెచ్చిన పెట్టుబడులు ఇవి, నెలకొల్పబడ్డ సంస్థలు ఇవి, వీటి ద్వారా కల్పించబడ్డ ఉపాధి ఇది, వీటి ద్వారా సృష్టించబడ్డ సంపద ఇది, వీటి ద్వారా ప్రభుత్వానికి వనగూరిన ట్యాక్స్ రెవెన్యూస్ ఇవి అని చెప్పని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వాళ్ళ ద్వారా జరిగిన ఘనతని, విజయాలని చెప్పుకునే సాహసం చేయలేరు. కారణం ఏంటి అంటే ఆనాడు పెట్టుబడులు రాకపోగా రాష్ట్రంలో ప్రతిపాదించబడ్డ వందలాది సంస్థలని రాష్ట్రం నుంచి తరిమివేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన చరిత్ర వాళ్ళది.